మీచాంగ్ తుఫాను నేపథ్యంలో జిల్లా వ్యాప్తంగా కురుస్తున్న వర్షాలకు ఎక్కడికక్కడ వర్షపు నీరు ప్రవహిస్తుండటంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ముఖ్యంగా నెల్లూరు నగరంలో ఆత్మకూరు బస్టాండు అండర్ బ్రిడ్జి, విజయ్ మహాల్ గేటు బాక్స్ టైపు బ్రిడ్జి, మాగుంట లేఅవుట్ అండర్ బ్రిడ్జిల వద్ద నీరు చేరుకోవడంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. ఉదయం 8 గంటల సమయంలో ఆత్మకూరు బస్టాండు, రైల్వే అండర్ బ్రిడ్జి వద్ద పెద్ద ఎత్తున నీరు చేరడంతో బోసుబొమ్మ నుంచి బస్టాండు వైపు వస్తున్న ఓ గరుడ ప్రైవేటు సిటీ బస్సు ఆ నీళ్లలో నిలిచిపోయింది. ఎంతకు అది బయటకు రాకపోవడంతో డ్రైవర్ అక్కడే బస్సును వదిలేసి వచ్చేయడంతో ఇతర వాహనాల రాకపోకలకు ఇబ్బంది పడాల్సి వచ్చింది. ముఖ్యంగా ద్విచక్ర వాహనదారుల అవస్థలు అన్నీ ఇన్ని కావు. సుమారు 4-5 గంటల పాటు ఆ బస్సును తీయకపోవడంతో ట్రాఫిక్ పోలీసులు, కొందరు యువకులు కలిసి ఓ క్రేన్ సాయంతో అవస్థలు పడి బయటకు తీయాల్సి వచ్చింది. 3 నుంచి 4 అడుగుల మేర నీరు చేరడంతో పాదచారులు అటు ఇటు రాకపోకలు సాగించలేక తంటాలు పడాల్సి వచ్చింది. నెల్లూరు నగరంలో తిరిగే సిటీ బస్సులు సగానికి పైగా కాలం చెల్లిన బస్సులే తిరుగుతున్నాయి. అవి అప్పుడప్పుడు రోడ్లపైనే మరమ్మతులకు గురై ఆగిపోతున్నాయి. రవాణా శాఖ అధికారులు మామూళ్ల మత్తులో కాలం చెల్లిన బస్సులకు, ఫిట్నెస్ లేని బస్సులకు అనుమతులు ఇస్తుండటంతో ఇటువంటి పరిస్థితులు తలెత్తుతున్నాయి.